మిఠాయిలు తినాలంటే ఇకపై ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే తియ్యటివన్నీ స్వీట్లు కాదు, ఆ తియ్యదనం మాటున కాలకుట విషం దాగుంది. ఎస్, ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పన్నాగం పనిన అక్రమార్కులు కల్తీ పదార్థాలతో బురుడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడిలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్లో పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ ఆదేశాలతో 69 స్వీట్ షాప్స్లలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాదు, నగరం నడిబొడ్డున కూడా కల్తీ మాఫియా పడగి విప్పుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెలల తరబడి మగ్గిన ముడి పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం, ఫ్లేవర్ల కోసం రంగులు వాడుతూ అక్రమార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కల్తీ అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు, కేకులు తయారు చేసే కేంద్రాలపై తాజాగా అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నాణ్యత ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 10 స్వీట్ షాపులు సీజ్ చేశారు. ఎల్బీనగర్ సర్కిల్లో 3, ఆర్సీపురం సర్కిల్లో 2 షాపులు సీజ్ చేశారు. ఇక కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, షేర్లింగంపల్లి సర్కిల్, ఆల్వాల్లో ఒక్కో షాపుకు తాళం వేశారు. స్వీట్ షాపులో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. FSSAI సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయినా కూడా రెన్యువల్ చేయించుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.